హలో ఎవ్రీవన్, మనకి నెక్స్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి గల్ఫార్ అబుదుబాయ్కి ఉంది. సో ఇది మీరు లాస్ట్ టైం కూడా ప్రీవియస్గా రెగ్యులర్గా గల్ఫార్ ఇంజనీరింగ్ రిక్రూట్మెంట్ చేసుకుంటూనే ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఓన్లీ 2 ట్రేడ్స్ మాత్రమే రిక్వైర్మెంట్ ఉంది. అది ఒకటి వచ్చేసరికి 5 ఫిట్టర్ అండ్ 5 ఫ్యాబ్రికేటర్ అనమాట. సో 5 ఫిట్టర్కి వీళ్ళు ఆఫర్ చేస్తుంది 1000 నుంచి 1500 బిట్వీన్ వేస్తున్నారు. అండ్ అలాగే 5 ఫ్యాబ్రికేటర్ 1500 నుంచి 2500 వరకు ఉంది. అండ్ ఇన్ బిట్వీన్ మనకి 5 ఫిట్టర్కి 25,000 బేసిక్ స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే మనకి 45,000 50,000 వరకు ఎర్న్ చేసుకునే ఛాన్స్ ఉంది 5 ఫిట్టర్. ఇది 8 అవర్స్ డ్యూటీ కంప్లీట్గా. సో నెక్స్ట్ మనకి 5 ఫ్యాబ్రికేటర్కి 60,000 వరకు ఓన్లీ బేసిక్ చెప్తున్నాను నేను. బేసిక్ 60,000 వరకు పడుతుంది. అలాగే 5 ఫిట్టర్కి అరౌండ్ మనకి 35,000 to 40,000 బేసిక్ పడుతుంది. 5 ఫ్యాబ్రికేటర్కి 60,000 వరకు బేసిక్ అరౌండ్ పడుతుంది. ఇది ఓన్లీ 8 అవర్స్ డ్యూటీకి. సో మనకి డిపెండ్స్ ఆన్ కంపెనీ ప్రాజెక్ట్ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు నేను చెప్పేది అక్కడ సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తే ఓటీ మనకి మినిమం 2 అవర్స్ ఉంటుంది. సో 2 అవర్స్ అంటే అరౌండ్ 10,000 to 15,000 20,000 డిపెండ్స్ అపాన్ కంపెనీ వాళ్ళు ఇచ్చే ఓటీ ప్రకారం మనకి ఎన్ని అవర్స్ చేసుకుంటే అంత యాడ్ అవుతూ ఉంటుంది. అది డిపెండ్స్ అపాన్ కంపెనీ పాలసీ. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి కంప్లీట్గా ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. మెడికల్ నార్మల్ మెడికలే. సో జాబ్ పీరియడ్ కూడా లాంగ్ టర్మ్ అనమాట. సో నో ఇష్యూ అనమాట. సో ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే దీనికి అప్లై చేసుకోండి, బాగుంటుంది ఫర్దర్గా మీకు. అండ్ అలాగే అంటే మీకు ప్రాసెస్ కూడా కొంచెం ఎర్లీగా అవుతుంది గల్ఫార్. సో నెక్స్ట్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే రిగార్డింగ్ అబ్రాడ్ మనకి అబ్రాడ్ వేకెన్సీస్ గురించి జరిగే రియాలిటీలోకి కొన్ని మాట్లాడుకుందాం. సో దాని గురించి ఏమైనా చేయమంటారు అనేది కూడా నాకు ఒకసారి వీడియో కింద మెన్షన్ చేయండి. సో ఫర్దర్గా మనం ఏమైనా అంటే నేను అన్నీ చెప్తున్నా కదా, అన్నీ కూడా ఒక ప్రాపర్ వేలో అయినా కొన్నిసార్లు మనకి ఇట్ సైడ్ నుంచి అయినా మిస్టేక్ అవ్వచ్చు, క్యాండిడేట్ నుంచి అయినా కంపెనీ నుంచి అయినా. సో ఆ ఇష్యూస్ అనేది అది కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది రిగార్డింగ్ శాలరీస్. ఒక్కొక్కసారి కంపెనీస్ శాలరీస్ డిలే చేస్తూ ఉంటాయి. సో దాన్ని మనం ఒక నెగిటివ్ పాయింట్లో చూడకూడదు అనమాట. సో మ్యాక్స్ ఈ టైంలో ఏంటంటే మనకి శాలరీస్ అంటే ఎవ్రీ మంత్ మనకి రేట్ అవుతూ ఉంటాయి. సో నో ఇష్యూ. ఓకేనా? సో ఫర్దర్ క్వారీస్ ఎవరైనా ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ అలాగే మీరు ఇక్కడ ఆఫీస్ అడ్రస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు ఆఫీస్కి వచ్చి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.